రామచంద్రపురం అనే పచ్చని పల్లెటూరు. ఆ గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులున్నారు. వారికి ఒక్కగానొక్క కూతురు ప్రియ. ఆ రోజు ప్రియకి పెళ్లి చూపులు. రామయ్య ఇలా అంటాడు. "పెళ్లివారు వచ్చే వేళయింది. అమ్మాయి రెడీ అయిందా" అని. "ఆ రెడీ అవుతుందయ్యా" అని అంటుంది సీతమ్మ. ప్రియ చాలా అందంగా ఉంటుంది. తెలివైనది కూడా. పెళ్లివారు రానే వచ్చారు. అబ్బాయి పేరు రవి. ప్రియకి రవి, రవికి ప్రియ ఇద్దరూ ఒకరినొకరు నచ్చారు. ఇంకా కట్న కానుకల గురించి మాట్లాడుకుంటున్నారు. "చూడు రామయ్య, రవి ఒక్కగానొక్క కొడుకు. ఆస్తులు బాగానే ఉన్నాయి. 5 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు ఊర్లో ఉన్నాయి. మీ అమ్మాయికి మీరేమిచ్చుకుంటున్నారు" అని అడిగాడు రవి తరపున ఉన్న ఊరు పెద్ద. దానికి రామయ్య, "అయ్యా, నాకు ఒక్కగానొక్క కూతురు. నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు అమ్మాయికి 2 ఎకరాలు రాసిస్తాను. 10 తులాల బంగారం పెట్టుకుంటాను. మా తదనంతరం ఉన్న ఇంకో ఎకరం ఇల్లు నా బిడ్డకే చెందుతాయి కదయ్యా" అంటాడు. "సరే రామయ్య, పెళ్లి ఖర్చులకి ఒక 5 లక్షలు కూడా ఇవ్వు" అంటాడు. "అయ్యా, మాది మధ్య తరగతి కుటుంబం. 5 లక్షలంటే మా వల్ల కాదయ్యా. 2 లక్షలు ఇస్తాం" అని చెప్పి ఒప్పించి పెళ్లి ఖాయం చేసుకుంటారు. పెళ్లి ఊరి వారందరి సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. పెళ్ళైన తరువాత రవి ఇంటికి వచ్చారు. రవి వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. చూడడానికి చాలా బాగుంది. రవి ప్రియకి అన్ని గదులు చూపిస్తూ ఇంటి గురించి చెప్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి, తలంటు స్నానం చేసి, పూజ చేసి అత్తగారికి, మామగారికి వంట చేస్తూ ఉంటుంది ప్రియ. ఇంట్లో అందరూ ప్రియని బాగా చూసుకునేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఇంట్లో వారందరూ ఏదో పని మీద పక్క ఊరు వెళ్తారు. ఇంట్లో ప్రియ ఒక్కతే ఉంది. ఆ సమయంలో ఇంటి పక్కన ఉన్న జానకమ్మ ప్రియని కలవడానికి ఇంటికొస్తుంది. ఆమె రాగానే ప్రియ, "రండి పిన్నిగారు, కూర్చోండి" అని మర్యాదగా ఆహ్వానిస్తుంది. జానకమ్మ ప్రియతో ఇలా అంటుంది. "ఇంట్లో ఎవరూ లేరా అమ్మా" అని. "ఆ, ఎవరూ లేరు పిన్నిగారు. పక్క ఊరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారు" అంటుంది ప్రియ. "ఇంట్లో అందరూ నిన్ను బాగానే చూసుకుంటున్నారా" అని అడిగింది జానకమ్మ అనుమానంగా. "ఆ, బాగానే చూసుకుంటున్నారు పిన్నిగారు. ఎందుకు అలా అడిగారు? నీ భర్త గురించి నీకు తెలిసే పెళ్లి చేసుకున్నావా?" "నా భర్త గురించి తెలియడం ఏంటి పిన్నిగారు? ఏమైంది?" అంటుంది ప్రియ కంగారుగా. "నీ భర్తకి నువ్వు రెండో భార్యవమ్మా. మొదటి భార్య చనిపోయింది 3 నెలల క్రితమే" అంటుంది జానకమ్మ. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రియ. "రెండో సంబంధం ఏంటి? మాకు ఈ విషయాలు ఏవీ చెప్పలేదు" అంటుంది ప్రియ బాధతో. "అవునమ్మా, నీ మెట్టింటి వారికి బాగా డబ్బు పిచ్చి. పెళ్ళైన నెల వరకు అమ్మాయిని బాగానే చూసుకునేవారు. తరువాత ఇంకా కట్నం తీసుకురమ్మని వేధించడం మొదలుపెట్టారు. పాపం అమ్మాయి వాళ్ళు చాలా పేదవాళ్ళు. అప్పటికి ఉన్నది మొత్తం అమ్మేసి వాళ్ళ అమ్మా నాన్న చాలా వరకు డబ్బు ఇచ్చారు. అది ఇంకా వాళ్ళకి సరిపోలేదు. ఇంకా వేధించడం మొదలుపెట్టారు. వాళ్ళ వేధింపులు భరించలేక, ఇటు వాళ్ళ అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకమ్మ. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ప్రియను కూడా మెల్లగా కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఒకరోజు ప్రియ అత్తగారు ఇలా అంటారు. "మీ నాన్నకి ఉన్న ఇల్లు పొలం కూడా ఇప్పుడే రాసివ్వమను. వాళ్ళు ఎలాగోలా బ్రతుకుతారులే, లేకపోతే చస్తారు. వాళ్ళు ఉండి ఎవరికి ఉపయోగం" అని కోపంగా ఆమెను తిడుతూ ఉంటుంది. వాళ్ళు పెట్టే నరకం, వాళ్ళు అనే మాటలు ప్రియ భరించలేకపోయింది. ఒకరోజు ప్రియ ఆలోచనలో పడింది. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. తనకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. అలా మరుసటి రోజు రాత్రి సమయంలో తన గది నుంచి పెద్దగా అరుపులు వస్తాయి. రవి వాళ్ళందరూ వెళ్ళి చూసి భయపడిపోయారు. అక్కడ ప్రియ జుట్టు అంతా విరబోసుకొని పెద్దగా అరుస్తూ ఉంది. ప్రియ కోపంగా మాట్లాడుతూ ఇలా అంటుంది. "మీకు డబ్బు పిచ్చి ఇంకా పోలేదా? నేను మీ ఇంటి మొదటి కోడలిని. మీ డబ్బు పిచ్చి కారణంగా నన్ను బలి తీసుకున్నారు. ఇప్పుడు ఈ అమాయకురాల్ని కూడా చంపుతారా? ఇలా ఎంతమందిని చంపేస్తారు? మీరు చచ్చాక ఈ డబ్బుని మీతో పాటు తీసుకెళ్తారా? కోడలు అంటే ఇంట్లో పనిమనిషి కాదు. మీకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులిచ్చే ఏటీఎం కాదు. ఇంకోసారి ఈ అమ్మాయిని కట్నం కోసం ఇబ్బంది పెడితే మీ అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను. జాగ్రత్తగా చూసుకోండి" అని పెద్దగా అరుస్తూ, కళ్ళు తిరిగి మంచం మీద పడిపోతున్నట్టు నటిస్తూ
అలా మంచం మీద వాలిపోయింది ప్రియ. అప్పటి నుంచి భయంతోనో, ప్రేమతోనో తెలీదు కానీ అందరూ ప్రియని బాగా చూసుకునేవారు. మీ బ్రెయిన్‌కి పని చెప్పి చూడండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.